శ్రీగురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. గణేశ పురాణాంతర్గతంగా ప్రధానమైనటువంటి గణపతి మూర్తులు 16. అందులో 5వ గణపతి మూర్తి శ్రీ మహాగణపతి. ఆయన ధ్యాన శ్లోకం: హస్రీంద్రానన మిందు చూడమననం ఛాయం త్రినేత్రం రసాదాశ్రిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతం బీజాపూర గదేషు కారుముగా లసచక్రాబ్జ పాశోత్పల వీహ్యగ్రస్వ విషాణ రత్న కలశాన్ హస్తైర్వహంతం భజే. గణపతి మూర్తులలో ప్రధానమైనటువంటి శ్రీ మహాగణపతి మూర్తి. ఈయన సమగ్రమూర్తి. కుడివైపుకు తిరిగినటువంటి తొండముతో ఎడమ తొడపై కూర్చున్నటువంటి అమ్మవారిని ఆలింగనం ఎడమ చేతితో తొడపై కూర్చున్నటువంటి అమ్మవారిని ఆలింగనం చేయొచ్చు. 10 బాహువులతో కుడి చేత చక్రము, ఓషధి, కలువ పువ్వు, నిధి ధరించి, ఎడమ చేత పాశము, చెరుకుగడ, పద్మము, గద ధరించి ఉండును. కిరీటముపై అర్ధచంద్రుడు, కుడిపాదము ప్రాసార్యముగా ఉండును. ఈ మహాగణపతి సర్వఫలములను ఇచ్చేటటువంటి మూర్తి శ్రీ మహాగణపతి. చక్కగా గణపతి మూర్తులలో ఉండేటటువంటి ప్రధానంగా 16 మూర్తులు. అందులో ఈ శ్రీ మహాగణపతి అందరి దగ్గర పూజింపబడేటటువంటి వాడు. ప్రతి శుభకార్యమునందు కూడా పూజకి అర్హుడయ్యేటటువంటి వాడు ఈ గణపతి. మనకు ఉండేటటువంటి సమస్త విఘ్నములను తొలగించేటటువంటి గణపతి ఈ శ్రీ మహాగణపతి. ఇందులో విశేషంగా అమ్మవారిని పట్టుకొని కూర్చునేటటువంటి ఆ మూర్తి సమస్త ఆయుధాలతో మనందరికీ కూడా సమస్త శుభాలని ప్రసాదించాలని కోరుకుంటూ హరి ఓం స్వస్తి.